పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 14వ అధ్యాయంలోని ఒక లేఖ భాగం చదువుదాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము ఇలా రాయబడి ఉన్నది. 16 మరియు 17 వచనాలు. అయితే ఇప్పుడు నా అడుగు జాడను లెక్క పెడుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావా? నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషము భద్రముగా. కాబట్టి అంటారు కదా, కొంతమంది ఏమంటారు, లూకా 6:38 ఏమంటారు రాయబడి, ఒకసారి చదవండి చూసారు. మీరు ఏ కొలతతో కొలిస్తే మీకు అదే కొలత కొలవాలి. గలతీ 6:7 మోసపోవుడి దేవుడు వ్యక్తిత్వపడు, మనుషుడు ఏ విధులు అదే పంట. మన దోషాలు అంటారు కదా, చేసిన పాపం ఎక్కడ పోదరా అనుకుంటారు. కారణం ఏంటంటే దావీదు చేసినటువంటి పాపం తనకే చుట్టుకున్నది సుడిగాలిలాగా. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కానీ ఇక్కడ యోబు అంటున్నాడు, నా అతిక్రమం సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషము భద్రంగా. కాబట్టి కొన్నిటికి మనం ఏం చేస్తామంటే, ఎక్కడైనా ఒక చోట నేరం జరిగినప్పుడు ఆ ఎవిడెన్సెస్ తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఆ ప్రాంతం అంతటిని సీల్ చేస్తారు. ముఖ్యంగా విదేశాల్లో ఎక్కడైనా ఒక క్రైమ్ జరిగితే ఏం చేస్తారు తెలుసా, ఆ ప్రాంతం అంతటిని బ్లాక్ చేసేస్తారు. ఎందుకంటే ఎవిడెన్సెస్ మాయమైపోతాయని. ఈలోగా చూశాను నేను చాలా సందర్భాల్లో, ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తుంటాను, అక్కడ మొత్తం బారికేడ్స్ కట్టేస్తారు లోపలికి ఎవరు వెళ్ళకుండా. అంటే ఎవిడెన్సెస్ మిస్ అయిపోతాయి. అలాంటిది మనం చేసే ప్రతిదీ కూడా దేవుని వాక్యంలో రాయబడ్డది కదా, హెబ్రీ 4:13 ఆయన కన్ను దృష్టికి మరుగైనది ఏది లేదంట, స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంకా దేవుని వాక్యం పాతాళము అగాధమైన కనిపిస్తున్నది, నరుల హృదయాలు మరి తేటగా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి ఇది మతము కాదు, ఇది ఒక మంచి మార్గము. మనం చేసేవన్నీ కూడా ఒకనొక దినము పౌలు అంటాడు కదా, చేసిన ప్రతిదీ అది మంచిదే కానీ క్షణమే కానీ తప్పకుండా మనం న్యాయం తీర్పులోకి వస్తాము. అయితే మనము ఒకవేళ మన పాపంలో మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రులుగా చేయడం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉన్నాము? క్రైస్తవులమేనా? క్రైస్ట్ ఇన్, క్రీస్తు ఎవరిలో ఉంటాడు వారే క్రైస్తవులు. క్రీస్తు లేనటువంటి క్రైస్తవులు అయితే లాభం ఏంటది? పౌలు అంటారు కదా, మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల మధ్య నరము రోమన్ 24. Because of you the name of the Lord is blaspheming among the Gentiles. ఎందుకురా వీడి వీధిలో ఉన్నాడు, ఖాళీ చేసి పోతే బాగుండు. You are the light of the world, you are the salt of the earth. మీరు లోకానికి ఉప్పు. అదే ఉప్పు నిస్సారం అయిపోతే ఏమైంది? ఇఫ్ సాల్ట్ లూజెస్ ఇట్స్ సాల్టీనెస్, ఉప్పు నిస్సారం అయితే బయట పారవేయబడి మనుషుల చేత నో యూస్. సో లెట్ us contemplate and examine ourselves. మనల్ని మనం పరిశోధించుకుందాం. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఇది మీ కొరకు మెరుగుపడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయలేదు. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభు శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టె మనం తీసుకోవడానికంటే ముందుగా పరిశీలించుకొని ప్రార్థించి క్షమాపణ పొందుకొని కృతజ్ఞత చెల్లిస్తాను. రొట్టె కొరకు సహోదరుడు